ఇజ్రాయెల్కి హమాస్కి కాల్పుల విరమణ చర్చలు ఎందుకు జరగట్లేదు, అదే ఎందుకు సఫలం కావట్లేదు అంటే సంథింగ్ ఏదో ఉంది. ఇజ్రాయెల్ ఏమంటుంది, మీ దగ్గర బతికున్న లిస్ట్ అంతా ఏమంటుంది. హమాస్ అందరూ ఏదని చెప్పదు. అది ముందు నువ్వు మా దగ్గర మా వాళ్ళని పంపించి నేను పంపిస్తా ఉంటుంది. అందుకనే కాల్పుల విరమణకు సంబంధించి సందేహాలు. వాస్తవంగా 133 మంది దాకా ఉన్నారని హమాస్ చెప్తున్నా, వాళ్ళల్లో శవాలుగా అయినా ఉండొచ్చు, బతికైనా ఉండొచ్చు అని చెప్తోంది. అంటే ఎంతమంది పోయారో తెలియదు. ఇప్పుడు తాజాగా హమాస్ మరొక బాంబు పేల్చింది. లేటెస్ట్గా రఫా మీద దాడి చేసి చెప్పింది కదా ఇజ్రాయెల్, రఫాలోనే తీవ్రవాదులు ఉన్నారు. ఈవెన్ యెహ్యా సిన్వర్ ఎవడైతే తీవ్రవాద నాయకుడు హమాస్ నాయకుడు ఉన్నాడో వాడు కూడా అక్కడ ఉన్నాడు. వాడిని కారణం చేయడానికి జనాలందరూ అవతలకు పోండి, అక్కడ వాడి సంగతి మేము తేల్చుకుంటామని చెప్తుంది. కొంతమంది పోయారు, కొంతమంది మిగిలి ఉన్నారు. అయినా సరే వదిలిపెట్టట్లేదు, అటాక్ చేస్తూనే ఉంది. అక్కడ ఒక నలుగురు ఎవరైతే ఇట్లాంటి అమెరికాకి సంబంధించిన ఒక వ్యక్తి కూడా ఇంకా వీళ్ళ చెరలోనే ఉన్నాడు, హమాస్ వాళ్ళ చెరలో. అట్లాగా ఉన్నటువంటి వ్యక్తితో పాటు నలుగురి దగ్గర ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ ఎవరైతే ఇరాక్లో ఉన్నటువంటి ఇరాన్ అనుకూల తీవ్రవాద సంస్థ ఉందో వాళ్ళ సంరక్షణలో పెట్టిందట. అంటే తీవ్రవాదులు తెలివిగా ఏం చేశారంటే ఈ బందీలని కొంతమందిని ఒక్కొక్క తీవ్రవాద సంస్థకి అప్పచెప్పారనమాట. అట్లాగా నలుగురిని కాపాడే బాధ్యత ఒకళ్ళకి అప్పచెప్పాం ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్కి. వాళ్ళతో ఇప్పుడు కమ్యూనికేషన్ పోయింది. ఆ ప్రాంతంలోనే ఇజ్రాయెల్ అటాక్ చేసింది అన్నట్టు. అందులో అమెరికాకి సంబంధించినటువంటి హోస్టేజ్ అంటే బందీ కూడా ఉన్నాడని ప్రకటించింది. 10 రోజుల క్రితం జరిగిన బాంబార్డ్మెంట్, ఇజ్రాయెల్ బాంబార్డ్మెంట్ ఆఫ్ గాజా ఓవర్ ద పాస్ట్ 10 డేస్లో జరిగిన దాంట్లో ఇది జరిగిందని చెప్తోంది. ఇందులో ప్రధానమైనటువంటిదల్లా 4 ఇజ్రాయలీ హోస్టేజెస్. అందులో ప్రధానమైనటువంటిది అమెరికాకి సంబంధించినటువంటి వ్యక్తి, అమెరికా ఇజ్రాయెల్ సిటిజన్ హెర్ష్ గోల్డ్బర్గ్ పోలిన్ అతని పేరు. అమెరికా వాసి ఇజ్రాయెల్లో స్థిరపడ్డటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేశారు. ఇప్పుడు అతను కూడా ఇందులో చనిపోయాడా అన్నటువంటి సందేహాన్ని హమాస్ వ్యక్తం చేస్తోంది.